సరే, 2 కోట్లు ఇవ్వడం కష్టమైతే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా. ఏం వాగుతున్నావురా? మీ ముష్టి మొహాలకి నా కొడుకు కావాలా? ఏమమ్మో మీద మీదకొస్తున్నావు? ఈ ముష్టి మొహాన్నే కదమ్మా నీ కొడుకు వాడుకున్నాడు. ఏయ్ నువ్వేంటే ఏడు ఆపేసావే, ఏడు. అయ్యో నా శీలం పోయిందే. నిజం చెప్పు మళ్ళీ, నేను నిన్నేమన్నా చేశానా? నువ్వు మోసం చేసావు, వాడుకొని వదిలేసావు. అంటారో మీ ఇష్టం. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఆలోగా మీ నిర్ణయం చెప్పండి, లేదంటే ఏం చేయాలో అది చేస్తాం మేము. గురవయ్య, అనవసరంగా నా పరువు తీకు. నీకు దండం పెడతాను. మావయ్య, వాణ్ణి బతులాడుతున్నావేంటి నాన్న? లాగి పెట్టుకోటి దవడపల్లు రాళ్ళగొట్టకుండా. ఏంటి బాబు, నన్నే కొడతావా? నీలాంటి నీచుని కొట్టడం కాదురా, చంపేయాలి. ఆగండి ఆగండి. చంపేయండి చంపేయండి. నీ తమ్ముడు నా కూతురు శీలం తీసేశాడు, మీరు మా ప్రాణాలు తీయండి. ఆయన ఎంత పెద్ద లాయరో మీకు తెలీదా గురుబయ్య గారు? అలాంటి గొప్ప మనిషితో దండం పెట్టించుకుంటారా? మీ మావయ్య గారి గురించి మీకన్నా మాకే బాగా తెలుసమ్మా. ఆయన గొప్పగా వాదించి గెలిచి పేరు తెచ్చుకున్న ఎన్నో కేసుల్లో దొంగ సాక్షులు మేమేనమ్మా. అలాంటి మేము మా కేసులో దొంగ సాక్ష్యం చెప్పి గెలవలేమా? అవునరా, పాముకి పాలు పోసి పెంచినట్టు మీ గురించి తెలియక మిమ్మల్ని పెంచి పోషించాడు ఈయన. ఈయన్నే కాటేశారు. కాటేయడం పాముల నైజమని నీకు తెలీదా అమ్మా?
కాటయ్యబోయిన పాము పడగని చితకొట్టడం కూడా మాకు తెలుసు. మీకేం తెలుసో మీకేం తెలవదో మాకేం తెలియదు బాబు. రేపు సాయంకాలం వరకు గడువు. 2 కోట్లైనా ఇవ్వండి, లేదా నా బిడ్డను మీ ఇంటి కోడలుగైనా చేసుకోండి. ఇక వస్తాం. నమస్తే, సెలవు. పదండే. పదవే. ఏంటి ప్రసాద్ గారు ఇది? మీరెంత డీసెంట్గా ఉంటారు. మీ అబ్బాయి ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. డబ్బుందని పిల్లల్ని ఇలా గాలికి వదిలేయకూడదు, పద్ధతిగా పెంచాలి. మా పిల్లని మీ పిల్లాడు బలవంతం చేశాడని కేసు పెడతాం. మావయ్య, ఏమండి? అయిపోయింది. ఇన్నాళ్ళు ఏ పరువు కోసం, ప్రతిష్ఠ కోసం పాకులాడాను, రేపు ఆ పరువు అంతా సర్వనాశనం కాబోతుంది. ఎంత గొప్పగా బతికినా పరువు పోయాక బ్రతకటం వేస్ట్. చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? మీరు చచ్చిపోవడం ఏంటండి? అంతకు మించి వేరే దారి లేదు కాబట్టి. ఉంది మావయ్య, ఇప్పుడే అంతా ముగిసిపోలేదు, మనం ఓడిపోలేదు. వేరే దారే ఉందమ్మా. మీరు చెప్పినట్టుగా వాళ్లతో కాంప్రమైజ్ కాకుండా ఉంటే బాగుండేది. వాళ్ళ ఆశకు అంతు లేకుండా పోయింది. నిన్న 1 కోటి అడిగాను, ఇవాళ 2 కోట్లు అడిగాను, రేపు 5 కోట్లు అడిగినా అడగచ్చు. ఎంత డబ్బు అయినా సరే ఇస్తా. కానీ వాళ్ళు మన పరువు తీయకుండా ఉంటారన్న నమ్మకం లేదు. వాళ్ళ ప్లాన్ డబ్బులు కాదు మావయ్య, మళ్ళీ మన ఇంటి కోడల్ని చేయటమే వాళ్ళ అసలు ప్లాన్. పోయి అలాంటి దాన్నా నా కొడుకు చేసుకోవడం? నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మనం ఒక పని చేద్దాం. వెంటనే ఒక మంచి సంబంధం చూసి దీపుకి పెళ్లి చేద్దాం. మళ్ళీ నీ ఇంటి కోడల్ని చేద్దామన్నా వాళ్ళ దురాశని చంపేద్దాం. ఇప్పుడు వాళ్ళు దీపు మీద అట్రాసిటీ కేసు పెడతారు. అందుకు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా మావయ్య. ఇందాక మీ మావయ్య గారు 1 కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారమ్మా. అప్పుడు వాళ్ళు వీడియో తీశారు. దీపు ఏ తప్పు చేయకపోతే 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తారో అని వాళ్ళు రేపు కోర్టులో చెప్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఆ ఒక్క సాక్ష్యం మాత్రమే. దీపు తప్పు చేయలేదు అనడానికి మన దగ్గర సాక్ష్యాలున్నాయి. మన దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి? దీపుయే మన సాక్ష్యం మావయ్య. దీపు చెప్పే మాటలే సాక్ష్యం. నో, కోర్టులో మనం చెప్పింది నమ్మరు. ఆ మళ్ళీ ఏడుపునే నమ్ముతారు. మీరు దీపు తరపున వాదించండి మావయ్య. నా వల్ల కాదమ్మా. అలా అంటావేంటి ప్రసాద్? ఎంత పెద్ద లాయర్వి, నువ్వు వాదించకపోవడమేంటి? ఎంత పెద్ద డాక్టర్ అయినా కుటుంబ సభ్యులకి సర్జరీ చేయలేనట్లే నేను దీపు తరఫు వాదించలేను. అయితే ఇంకెవరైనా మంచి లాయర్ని పెట్టుకుందాం. వేరే ఎవరు ఎందుకమ్మా? నువ్వే నా లాయర్వి, నువ్వే వాదించు.
నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వైతేనే దీపుని నిర్దోషిగా బయటికి తీసుకురాగలవు. నాకు నమ్మకం లేదు ప్రసాద్. తను వాదిస్తే దీపు జైలుకు వెళ్ళడం ఖాయం. అవును డాడ్, వద్దు నన్ను గెలిపించలేదు. రేయ్ నోర్మై, దివ్య గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఈ కేసు దివ్య వాదించడమే కరెక్ట్. ఈ కేసు నువ్వే వాదించాలి. దీపుని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. కాదనుకో, ఇవి చేతులు. మావయ్య